హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు NAL నేషనల్ ఏరోస్పేస్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయిందండి. దానికోసం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అదేంటంటే CSIRకి సంబంధించినటువంటిది అనమాట. ఇందులో ఇది NALకి సంబంధించిన వెబ్సైటు. ఇందులో మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ చూసుకుంటే ఇదిగోండి, ఈ పొజిషన్స్కి రిలీజ్ అయ్యాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ S&P, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ FNDA. మనం చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే, ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా సైట్ ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు చూస్తే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు అనమాట. బెంగళూరు నుంచి మనకి ఇది రిలీజ్ అయింది. దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న ఎవరైనా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఓకేనా? ఈ పొజిషన్స్ ఏ పొజిషన్స్ రిలీజ్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JSA ఫర్ జనరల్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P స్టోర్ అండ్ పర్చేజ్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ 4 పొజిషన్స్కి మనకి రిలీజ్ అవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఏ పొజిషన్స్కి ఎలా క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, ఏజ్ ఎంత ఉంటుంది, ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి 9 పోస్టులు రిలీజ్ అయ్యాయండి. ఓకేనా? అందులో UR 5 ఉన్నాయి, OBC నాన్ క్రిమి లేయర్ 1 ఉంది. అవుట్ ఆఫ్ ద అబవ్ 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ PWD క్యాండిడేట్స్ అండి. SCకి 2 పోస్టులు, STకి 1 పోస్ట్ ఉంది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ S&P స్టోర్ అండ్ పర్చేజ్ చూసుకుంటే 5 పోస్టులకు రిలీజ్ అయింది. అందులో అన్రిజర్వ్డ్ 3, OBCకి 1, SCకి 1. ఇందులో పొజిషన్ స్పోర్ట్స్ రిజర్వ్డ్కి అయింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ FNDA చూసుకుంటే 7 పొజిషన్స్ రిలీజ్ అయిందండి. UR 3, OBC 1, EWS 1, SC 2 అండ్ అవుట్ ఆఫ్ ది అబవ్ 1 పోస్ట్ ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కండి. ఓకేనా? జూనియర్ స్టెనోగ్రాఫర్కి చూసుకుంటే 5 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఇందులో UR 3, SC 1, ST 1 అండి. అండ్ జూనియర్ JSA 3 పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అంటే 28 ఇయర్స్ అండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. దీనికి మాత్రం 27 ఇయర్స్ అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి మాత్రం 27 ఇయర్స్. వీళ్ళకి పే లెవెల్ చూసుకుంటే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. 63,200 వరకు ఉంటుంది మీకు బేసిక్. అప్రాక్సిమేట్లీ మంత్కి 39,000 వరకు వస్తుంది అనమాట శాలరీ అన్నీ కలుపుకొని. దీని క్వాలిఫికేషన్ అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్, అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం మస్ట్గా ఉండాలి. అవి దేంట్లో అంటే MS ఆఫీసు, MS Word, MS Excel, పవర్ పాయింట్, వీటిల్లో కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం మస్ట్గా ఉండాలన్నమాట. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి చూసుకుంటే వీళ్ళకి పే లెవెల్ ఎక్కువ ఉంటుందండి. 25,500 వరకు ఉంటుంది బేసిక్. అంటే వీళ్ళకి 49,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళకి కూడా ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 10+2 అది ఈక్వలెంట్. ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అంటే షార్ట్ హ్యాండ్, హైయర్ అవి వచ్చి ఉండాలి. అది టైపింగ్ కూడా వచ్చుంటే సరిపోతుంది మీకు. అది మిగతాది ఏమేమి అవసరం అవుతాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉంటుందంటే CSR అప్లికేబుల్ని బట్టి ఉంటుంది. అండ్ ఈ పొజిషన్స్లోకి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఆఫీస్ వర్కేనండి, నో ఫీల్డ్ వర్క్స్ ఏమి ఉండవు మీకు. ఓకేనా? మంచి జాబ్ ఇది. దీనికి బెనిఫిట్స్ కూడా డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్కి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మంచి బెనిఫిట్స్తో మీకు శాలరీస్ అన్నీ బాగుంటాయి. మంచి పొజిషన్స్ అండి ఇవి. ఓకేనా? అందరూ హ్యాపీగా అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ ఏంటంటే వీళ్ళు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే చాలు, మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. మనం ఒక పోస్ట్కి మించి ఇంకా ఎక్స్ట్రా పోస్టులకి కని పెడితే ఈచ్ పోస్ట్కి సపరేట్గా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది ఎలా పే చేయాలన్నది నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అన్నీ ఆన్లైన్ అప్లికేషన్ అనండి. ఓకేనా? ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 16/4/2025 స్టార్ట్ అయింది ఆల్రెడీ. 25/2025తో మీకు క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అందుకే త్వరగా అప్లై చేసుకోండి. 25 నెక్స్ట్ మంత్ మే 25తో క్లోజ్ అయిపోతుంది. అందరూ త్వరగా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ఫర్దర్గా చూసుకుంటే మనం ఆన్లైన్లోనే మాత్రం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఇదంతా
అన్నీ మీ మార్క్ షీట్స్, ఓబీసీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం మస్ట్ యాక్టివ్గా ఉన్నది ఏదైనా సరే అది ఉంచుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ పొజిషన్స్కి వాళ్ళకి 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. చూసుకోండి, 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేసి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇది రావడం జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్ ఏంటంటే మీకు 18 years మినిమం ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 28 and 27 ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. ఓకేనా. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి. ఓకేనా. వీళ్ళు మస్ట్గా అండ్ ఈ ఓబీసీ సర్టిఫికేట్ అండ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు మాత్రం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. అంటే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. షెడ్యూల్డ్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంటుంది. అండ్ అదర్ బ్లాక్ వాళ్ళకి అయితే 3 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్కి అయితే 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి అయితే 15 years, సారీ పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి అయితే 15 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీకి అయితే 13 years వరకు ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years. ఓకేనా. సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి నో ఏజ్ లిమిట్ అని ఇచ్చారు చూసారా. ఓకే. విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్ వీళ్ళకైతే అప్ టు 35 years వరకు ఏజ్ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇందులో మళ్ళీ విడో, డైవర్స్డ్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 years వరకు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎనీ అదర్ కేటగిరీకి అయితే నో ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇంకా ఫర్దర్గా చూసుకుంటే దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా జరుగుద్ది ఏంటి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి అంటే ముందు ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హౌ టు అప్లై చూసుకుంటే ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలండి. ఫస్ట్ ఈ సైట్లోకి లాగిన్ అయిన వెంటనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని పోస్ట్ కోడ్ వైజ్గా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మీరు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్లో ఫీజు పే చేయడానికి కుదరదు. మీరు సపరేట్గా ఇదిగోండి ఇక్కడ ఒక సైట్ ఇచ్చారు చూసారా. ఇక్కడ ఆన్లైన్ ఇదిగోండి www.onlinesbicollect ఈ సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఫీజు డీటెయిల్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలన్నది ఇక్కడ ప్రొసీజర్ అనేది ఇచ్చారు. ఇది క్లియర్గా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. అందరూ జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఇన్స్టిట్యూషన్ ఏదైనా అడుగుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టాలి. స్టేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ కర్ణాటక అని పెట్టాలి. డిపార్ట్మెంట్ నేమ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అని పెట్టాలి. పర్పస్ ఆఫ్ పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ రిలేటెడ్ అని పెట్టాలి. మెన్షన్ ద అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ పోస్ట్ కోడ్ మీ డీటెయిల్స్ అన్ని ఇందులో మెన్షన్ చేయాలన్నమాట. ఆ యొక్క సైట్లోకి వెళ్ళాక డీటెయిల్స్ అని అడుగుతుంది. అండ్ చూస్తే 500 rupees అని ఫీజు ఎంటర్ చేయాలి. రిమైనింగ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు కాబట్టి వాళ్ళకి 0 అని పెడితే సరిపోతుంది. ఇటువంటి ఇక్కడ 0 అని మెన్షన్ చేయాలన్నమాట. ఫీజు దగ్గర అమౌంట్ 0 అని మెన్షన్ చేయాలి. మీరు ఏంటంటే ఫీజు పే చేసిన తర్వాత ఆ రిసీప్ట్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా చూడండి. 500 rupees. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అని ఇచ్చాడు. సో ఇదంతా మీరు ప్రింట్ తీసుకొని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఆన్లైన్లో ఏవేవైతే అప్లోడ్ చేయాలో డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎస్సీ ఎస్టీ అనమాట. 10th class సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఇంటర్ అండ్ డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్, మీ యొక్క మార్క్ షీట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఇవి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇవన్నీ క్లియర్గా నీట్గా అప్లోడ్ చేయండి. అండ్ మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే దానికంటే ముందు మీకు ఇక్కడ 5 MB లోపే ఉండాలండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూసారా. PDF ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి అండ్ 5 MB లోపు మాత్రమే ఉండాలి సైజు. అది క్లియర్గా చూసుకోండి. అండ్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ F&A అండ్ S&P వీళ్ళకి ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ రిటన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ ఎగ్జామ్ చూసుకుంటే OMR బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ 200 marks ఉంటుంది. సిలబస్ అంతా ఇంటర్ మీద ఇస్తారు. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ పేపర్. టైం చూసుకుంటే 2 hours 30 minutes మాత్రమే ఉంటుంది. అండ్ ఇది part 1. ఓకేనా. అండ్ part 1 చూసుకుంటే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 marksకి
100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అన్నది లేదు. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అన్నది లేదు. అండ్ పేపర్ 2 చూసుకుంటే జనరల్ అవేర్నెస్ మీద 50 వస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 వస్తుంది. ఈ 50కి 3 మార్క్స్ అనమాట. ఒక్కొక్క దానికి 3 మార్క్స్, 150 మ్యాక్సిమం మార్క్స్ 150, దీనికి 150, దీనికి 150 అంటే 300 అనమాట ఒక్కొక్క దానికి. ఇందులో ఒక్కొక్క నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఒక నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అది క్లియర్గా చూసుకొని మీరు అందరూ హ్యాపీగా అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి వీటికి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది పేపర్ 2కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. 35 వర్డ్స్ పర్ మినిట్, 10 మినిట్స్ టైం ఇస్తారు. 10 మినిట్స్ టైంలో మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రమే. మీకు పేపర్ 1 కూడా క్వాలిఫైయింగ్ నేచరే. పేపర్ 2లోని ఏదైతే వస్తుందో మెరిటో దాంట్లో మాత్రమే మీరు మెరిట్ అన్నది చూస్తారు వాళ్ళు. సో పేపర్ 2 అందరూ బాగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే సేమ్ ఓఎంఆర్ఏ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ఉంటుంది పేపరు. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఇస్తారు. 200 మార్క్స్కే ఉంటుంది పేపరు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200కి ఉంటాయి. అండ్ 2 hours 40 minutes ఉంటుంది అనమాట వీళ్ళకి టైం అలర్టెడ్. అందులో పేపర్ 1 పార్ట్ 1 చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ మీద 50, జనరల్ అవేర్నెస్ మీద 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 50 మార్క్స్, 50 మార్క్స్, 100 మార్క్స్ ఉంటుంది. కానీ ప్రతి సబ్జెక్ట్లో 0.25 మార్క్స్ డిడక్ట్ అవుతాయి అనమాట ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. ఇక్కడ రాంగ్ ఆన్సర్కి 0.25 ఉంది, అది క్లియర్గా చూసుకోండి. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే 10 minutes ఇస్తారు, 80 వర్డ్స్ పర్ మినిట్. వీళ్ళకి 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. అండ్ అదేంటంటే ఇంగ్లీష్లో టైం డ్యూరేషన్ 50, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి 70 ఉంటుంది అనమాట. సో క్లియర్గా చూసుకొని మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇది మాత్రం క్వాలిఫైయింగ్ నేచరే. దానిలో పైన ఎవరికి ఏదైతే చూపించానో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏదైతే చెప్పానో దానికి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ పొజిషన్కి కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్ ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ మీద తీస్తారనమాట. సో అది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఓకేనా, అందరూ హ్యాపీగా అప్లై చేయండి, నో ప్రాబ్లం అండి. అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.